వెల్కమ్ టు బులెట్ న్యూస్. ముందుగా బులెటిన్స్లో హెడ్లైన్స్. తిహార్ జైల్లో అదుపులోకి తీసుకున్న సిబిఐ అధికారులు నేడు కోర్టులో హాజరు. కస్టడీ కోరనున్న సిబిఐ, ప్రత్యేక కోర్టులో దక్కని ఉపశమనం. 9.9 కోట్ల రూపాయల బియ్యం పురుగుల పాలు అనుమతి లేకుండా గోదాం అద్దెకు తీసుకుని బియ్యం నిల్వ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ నివేదిక. మా ఊరు ఇప్పుడు గుర్తొచ్చిందా? పోలవరం ఎమ్మెల్యేను నిలదీసిన కృష్ణాపురం గ్రామస్తులు. తెల్లం బాలరాజును నిలదీస్తున్న స్థానికులు. వైసీపీ అభ్యర్థులు ఈ 5 జిల్లాల్లో మార్పు. విడుదల రజని అక్కడి నుంచి ఎంపీగా పోటీ. కడప జిల్లాలో వీరు. ఏపీలో ఎండలు వేడిగాలులతో ఉక్కిరిబిక్కిరి. 40 డిగ్రీల వద్ద నమోదవుతున్న ఉష్ణోగ్రతలు 2-3 రోజుల పాటు 38 నుండి 39 డిగ్రీల వరకు తగ్గుతాయన్న వాతావరణ శాఖ. అద్భుతమైన క్యాచ్తో రోహిత్ శర్మను పెవిలియన్ పంపిన రీస్ టాప్లీ. ఎంఐ ఇన్నింగ్స్ 12వ ఓవర్లో విల్జాక్స్ బౌలింగ్లో స్టన్నింగ్ క్యాచ్ పట్టిన ఆర్సీబీ ఆటగాడు. ఒక్కసారిగా సైలెంట్ అయిన వాంఖడే స్టేడియం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యి ఈడీ జ్యుడిషియల్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో భిక్షకు తగిలింది. లిక్కర్ స్కామ్ కేసులో కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. ఇప్పటికే కోర్టు కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించగా ఆమె ప్రస్తుతం తిహార్ జైల్లోనే ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కవితను సిబిఐ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవల కోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. కాగా విచారణగా అనుమతించడంతో తిహార్ జైల్లోనే కవితను సిబిఐ అధికారులు విచారించారు. మెదక్ జిల్లా బొల్లారం గోదాంలో పురుగులతో నిండిన బియ్యం సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో కొందరు అధికారుల సంస్థ అనుమతులు తీసుకోకుండా గోదాంలు ఏర్పాటు చేస్తున్నారు. వాటిలో వేలాది టన్నుల బియ్యాన్ని నిల్వ చేస్తున్నారని, మిల్లర్ల నుంచి నాణ్యత లేని బియ్యం తీసుకుంటూ పౌర సరఫరాల సంస్థకు ఆర్థికంగా నష్టాన్ని కలిగిస్తున్నారు. మెదక్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న బొల్లారంలో 2021-2022లో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన గోదాంలో దాదాపు 2900 టన్నుల బియ్యం పాడైపోవడం అందుకు నిదర్శనం. ఈ కారణంగా సంస్థకు సుమారు 9.90 కోట్ల నష్టం వాటిల్లిందని, బాధ్యులైన డిఎంలపై చర్యలు తీసుకోవాలని మెదక్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పౌర సరఫరాల శాఖకు నివేదికనిచ్చారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తన భార్య రాజ్యలక్ష్మి తరపున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు చేదు అనుభవం ఎదురైంది. ఏలూరు జిల్లా టి నరసాపురం మండలం కృష్ణాపురానికి గురువారం మధ్యాహ్నం వచ్చిన ఆయన్ను గ్రామం మొదట్లోనే స్థానికులు అడ్డుకున్నారు. అరగంట పాటు నిలిపివేసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ 5 ఏళ్లలో గుర్తుకురాని ఊరు ఇప్పుడు మీకు గుర్తొచ్చిందా అంటూ నిలదీశారు. రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, విద్యుత్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని, తాగునీటి సౌకర్యం సరిగ్గా లేక పొలాల నుంచి మంచినీరు తెచ్చుకుంటున్నామని వాపోయారు. పొరపాటు జరిగిందని, ఎన్నికల తర్వాత గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని బాలరాజు హామీ ఇవ్వడంతో వారు శాంతించి ప్రచారానికి అనుమతించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని మార్చబోతున్నట్లు సోషల్ మీడియాలో ఒక లిస్టు చక్కర్లు కొడుతుంది. కొన్ని స్థానాల్లో మార్పులు చేయాలని వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు కొందరు ట్వీట్లు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. గుంటూరు వైసీపీ ఎంపీగా విడుదల రజని, గుంటూరు 2 ఎమ్మెల్యే అభ్యర్థిగా కిల్లార్ రోసయ్య, కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డికి బదులుగా అభిషేక్ రెడ్డి ఖరారు. అయితే వైఎస్ఆర్సీపీ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో మాత్రం ప్రచారం చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ అధిష్టానం కొంతమంది అభ్యర్థుల్ని మార్చే ఆలోచనలో ఉందని చెబుతున్నారు. అధికారికంగా మాత్రం ఎటువంటి ప్రకటన ఇంకా రాలేదు. ఆంధ్రప్రదేశ్ వాతావరణంలో భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు బానుండి బగబగలాడగా ఉక్కపోతలతో జనం అల్లాడిపోతున్నారు. కొద్దిసేపు ఎండ, కొద్దిసేపు దట్టమైన మబ్బులు కనిపించాయి. ఉత్తర ఈశాన్య రాష్ట్రాల్లో ఏర్పడిన సైక్లోనిక్ సర్కిల్ కారణంగా ఈ మార్పులు వచ్చాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనివల్ల వాతావరణంలో చల్లదనం ఏర్పడిందంటున్నారు. ఇప్పటి వరకు 40 డిగ్రీల వద్ద నమోదవుతున్న ఉష్ణోగ్రతలు 2-3 రోజుల పాటు 38 నుంచి 39 డిగ్రీలకు తగ్గుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఐపీఎల్లో భాగంగా వాంఖడే వేదికగా గురువారం ఆర్సీబీ వర్సెస్ ఎంఐ తలపడింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఆటగాడు రీస్ టాప్లీ స్టన్నింగ్ క్యాచ్తో స్టేడియంలోని ప్రేక్షకులందరినీ షాక్ అయ్యేలా చేశాడు. భారీ షాట్లతో విరుచుకుపడుతున్న ఓపెనర్ రోహిత్ శర్మను టాప్లీ అద్భుతమైన క్యాచ్తో పెవిలియన్కు పంపాడు. ఎంఐ ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన విల్జాక్స్ బౌలింగ్లో రెండో బంతిని హిట్ మ్యాన్ షార్ట్ ఫైన్ లెగ్ వైపు స్వీప్ షాట్ కొట్టాడు. దాంతో షార్ట్ ఫైన్ లెగ్లో ఫీల్డింగ్ కాస్తున్న టాప్లీ అమాంతం ఎడమవైపు గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. టాప్లీ పట్టిన ఆ స్టన్నింగ్ క్యాచ్తో అప్పటి వరకు ముంబై అభిమానులు కేరింతలతో దద్దరిల్లిన వాంఖడే స్టేడియం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది.